గత ప్రభుత్వంలో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. 15 నెలలుగా రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఎమ్మెల్యే చెప్పారు. నగరంలో 278 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6,38,00,000 CSR ఫండ్ సాధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. అనుభవం కలిగిన నాయకులు గాని ఒక పక్కన తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కలిపి సమిష్టిగా చేసిన కృషి వలన ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఈ యొక్క రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అనేకమైన అవార్డులు అందుకుంటుందని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. గత 15 నెలలుగా మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది నేషనల్ స్వచ్ఛ అవార్డ్స్ లో ఆల్ ఇండియా 19th ర్యాంక్, స్టేట్ లో 2nd ర్యాంక్ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేజిక్కించుకుందన్నది మనందరం కూడా చూసాం, గర్వపడ్డాం. నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఏదైతే జల్ సంచయ్ జన్ భగీరథి JSJB 1.0 ఇనిషియేటివ్ లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 24-25 అంటే కూటమి అధికారంలో ఉన్న సందర్భంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని అంటే వాళ్ళ పారామీటర్